వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సినీ నటి పూనమ్ కౌర్ ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే 2014 తర్వాత ఆర్ అంతకుముందు నుంచే ఉన్నటువంటి కొన్ని 2019 నుంచి ముఖ్యంగా ఆవిడ పేరు మారుమోగిపోయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల పేరుతోటి కత్తి మహేష్ లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ఆవిడ కెరీర్ని, ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా నాశనం చేశాయనేది చూసాం ఇక్కడ. అయితే పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ మీద చేసేటువంటి ఆరోపణలు కావచ్చు, లేదంటే డైరెక్టర్ త్రివిక్రమ్ మీద చేసేటువంటి ఆరోపణలు కావచ్చు, దీనికి సంబంధించి ఒక విభిన్నమైనటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఏంటంటే పూర్తి వివరాలతోటి అక్కడ మా అసోసియేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎందుకని త్రివిక్రమ్కి మద్దతు ఇస్తున్నారు అని మాట్లాడేటువంటి మీకు జరిగినటువంటి అన్యాయానికి ఎందుకని పూర్తి స్థాయి ఆధారాలతోటి జర్నలిస్టుల దగ్గరకు కానీ మీడియా దగ్గరకు కానీ రావడం లేదు, లేదంటే పోలీస్ స్టేషన్లో ఎందుకని కేసు కంప్లైంట్ చేయడం లేదు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఎందుకని పూర్తి స్థాయిలో ఆధారాలు ఇవ్వడం లేదు, పైపెచ్చు దాసరి నారాయణరావు గారు ఉండుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు అన్నటువంటి వ్యాఖ్య చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీలో అలాంటి పెద్దవాళ్ళు ఎవరో మీకు కనిపించడం లేదా చెప్పడానికి అన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. సరే, అది కాయిన్కి ఒక సైడ్ అయితే, పూనమ్ కౌర్ జీవితం మొత్తం నాశనం అవ్వడానికి, ఆవిడ కెరీర్ నాశనం అవ్వడానికి స్వయంకృతం ఎంతైతే ఉందో, అట్ ద సేమ్ టైం బయట నుంచి ఉన్నటువంటి ఆరోపణలు, అలాగే కావాలని పని కట్టుకుని పొలిటికల్ వెండెట్టాతోటి వైఎస్ఆర్సీపీ అండ్ కో చేసినటువంటి ఒక ఫేక్ ప్రాపగాండా అటు ఆవిడ కెరీర్ని పూర్తి స్థాయిలో నాశనం చేసింది. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి 100% ఆయన హస్తం ఉంటుంది పూనమ్ కౌర్ జీవితం, వ్యక్తిగత జీవితం కూడా పాడైపోవడానికి. ఎందుకంటే ఎటువంటి వ్యాఖ్యానాలు చేశాడో ఆయన చూసాం, పవన్ కళ్యాణ్ పట్టుకుని ఎటువంటి మాటలు అన్నాడో చూసాం. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ వాడికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది, అలాగే తన బాధని మొత్తం అంతా బయటకు చెప్పుకుంది, దాంట్లోనే పోసాని చేసినటువంటి దానివల్ల. సరే, ఈ వివాదాలన్నీ అయిపోయాయి, ఎందుకు ఇదంతా నాకు అనవసరం, నేను ఈ హ్యాండ్లూమ్స్కి సంబంధించో, లేదంటే నాకున్నటువంటి ధ్యానానికి సంబంధించో, లేదా మిగతా సామాజిక కార్యక్రమాల మీద నేను పనిచేసుకుంటున్నప్పుడు నా స్నేహితుడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఇంకొక వారం రోజుల్లో పెళ్ళి అనగా పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలతోటి నా పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయింది అని చాలా బాధపడింది. అలాగే గురుద్వారాకి ప్రార్థన చేసుకోవడానికి గురుద్వారాకి వెళ్తే, ఏంటి నీ కూతుర్ని అమ్మేసావా అని చెప్పి నా తల్లిని ప్రశ్నించారు. డబ్బుకి అమ్మేసావా నీ కూతుర్ని, వ్యక్తిత్వాన్ని అమ్మేసావా అని చెప్పి అడిగారు. 15 కోట్ల రూపాయలకో ఎంతో ఇది చెప్పారు. ఒక పెద్ద మనిషి దగ్గర డబ్బులు తీసుకుని రాజీ పడ్డానని, అది నా తల్లిని ఎంత బాధ పెట్టింది అంటే, గురుద్వారాకు వెళ్తే కూతుర్ని డబ్బు కోసం అమ్మేశామని అడిగారని, బంధువులు కూడా నన్ను నమ్మలేదు అని, తొక్కేయడానికి కొంత రకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంటూ ఆ మొత్తం ఇంటర్వ్యూలో ఆవిడ చేసినటువంటి కీ పాయింట్స్, అలాగే పోసాని కృష్ణమురళి మీదే ఎక్కువగా చేసినటువంటిది. ఆయన వ్యాఖ్యల వల్లే ఇదంతా కూడా ఆగిపోయింది. నా స్నేహితుడు పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తే ఆయన పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదంతా చేశాడు. అలాగే ఒక సినీ నటుడికి సంబంధించి, రాజకీయాల్లో ఉన్న సినీ నటుడికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా న్యూడ్ వీడియోస్, ఫొటోస్ బయట పెడతామని చెప్పి బెదిరించారు. అలాగే కడప నుంచి వచ్చినటువంటి కొంతమంది, మీరు మాట్లాడకపోతే మీకు ఇలా ఉంటుంది పరిస్థితి అని చెప్పి బెదిరింపులు గురి చేశారు. నేను ఎవరికి చెప్పలేదు, ఇంట్లో కుటుంబ సభ్యులకి తప్పితే నేను ఎవరికి దీని మీద ఎక్కువగా చెప్పలేదు అంటూ కూడా ఆవిడ అందులో చాలా ఇది చేశారు. అలాగే కత్తి మహేష్ లాంటి వాళ్ళు ఏకంగా ఏదో ఒక ఆలయంలో పెళ్ళైపోయింది, గోత్రం ఇది, ఇవన్నీ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. ఆ రోజు ఎంత ఇష్యూ అయింది అనేది చూసాం. నేను ప్రూవ్ చేస్తా అన్నాడు. ఆవిడొచ్చి పూనమ్ కౌర్ బయటకు వచ్చి చెప్పినా సరే అలాంటిది ఏం జరగలేదు అని చెప్పినా సరే, లేదు ఇదిగో ఇది హోటల్ నెంబరు, ఈ హోటల్లో ఇక్కడ దిగారు, ఈ టైంలో తెల్లవారుజామున 4 గంటలకి ఇదిగో ఈ గోత్రనామాలతోటి పూజలు చేయించారు, ఇవన్నీ అయ్యాయి అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే పవన్ కళ్యాణ్ని డైరెక్ట్గా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక, పవన్ కళ్యాణ్ని ధైర్యంగా స్ట్రైట్గా ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యం లేక జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కలిసి చేసినటువంటి ఒక ప్రోపగాండా. ముఖ్యంగా పోసాని కృష్ణమురళిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా మాట్లాడించారు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ని ఏ విధంగా తిట్టించారు అనేది కూడా, ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన అనేది కూడా. ఆ ప్రెస్ మీట్ మొత్తం చూస్తే, అంటే నేను చూపించట్లేదు, మీకు గుర్తుంది చాలామందికి ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు అనేది, మళ్ళీ చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ అది వైరల్ అయ్యి మళ్ళీ ఆ మాట్లాడి అంటే పాపం ఒక ఆడకూతురు మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది, సెన్సేషనల్ అయ్యి. సో ఆ వీడియోలో అవసరం లేదు, అప్పుడు మాట్లాడినటువంటి మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వచ్చారు ఆ రోజుల్లో అనేది. ఆయన సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడలా.
ఏమీ మాట్లాడలా. బట్ పూనం కౌర్ మాత్రం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చింది ఆ తర్వాత. ఆవిడికి తెలుసో లేదో ఏం జరిగింది అనేది. సో మొత్తానికి ఓకే, ఎందుకంటే కాయిన్కి రెండు పక్కల ఉంటుంది. ఇప్పుడు ఒపీనియన్ 1, ఒపీనియన్ 2 అని థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి, దాని మీద డిస్కస్ చేయాలి, ఒకరిని జడ్జ్ చేయడం అనేది తప్పు అవుతుంది కాబట్టి. బట్ పోసాని కృష్ణమురళి వీళ్ళు చేసినటువంటిది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననానికి వాళ్ళు ఏ విధంగా పాటుపడ్డారు, జగన్మోహన్ రెడ్డితో సైతం ఆయన అధికారిక కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వ తరఫున పెట్టినటువంటివి పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కావచ్చు, ఏదైనా వేరే చోటుకి వెళ్ళినప్పుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ నామస్మరణ, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవిత సంబంధానికి సంబంధించి ఆ వాటి మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు, మాట్లాడారు. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ వచ్చారు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సో కడప నుంచి గ్యాంగులు వచ్చి బెదిరించడాలు, లేదు అంటే న్యూడ్ ఫోటోలు వీడియోలు బయట పెడతా ఉండాలి, అంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేసుకుని ముందు నుంచే సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టమవుతుంది. అందులో భాగంగానే కత్తి మహేష్ కావచ్చు, లేదంటే పోసాని కృష్ణమురళి కావచ్చు, మిగతా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకున్నారో అందరూ కూడా ఇదే కోవలో ఉండి ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారనేది స్పష్టమవుతోంది. సో ఈ ఇంటర్వ్యూ మొత్తంలో కూడా కొన్ని పేర్లు తీయకపోయినప్పటికీ కూడా ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ని వీటిని బయటపెట్టినటువంటి పూనం కౌర్ చాలా సంచలనమే నమోదు చేశారని చెప్పొచ్చు. దీంతో అసలు సంగతి మొత్తం బయటపడింది. పోసాని కృష్ణమురళి, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ విధంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఈయన్ని ముందు పెట్టారు అనేది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.